జిల్లా కేంద్రంలోని 3వ వార్డు జగిత్యాల రూరల్ మండలం జాప్తాపూర్ గ్రామంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి. జాప్తాపూర్ గ్రామంలో 251, 252, 53 బూతుల్లో గల బిఎల్ఓలతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఓటర్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రతి బూత్ లో నమోదు ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించి ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బూత్ స్థాయి కార్యకర్తలు కోరారు. జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆర్డీఓతో ఫోన్ లో మాట్లాడారు. జాప్తాపూర్ గ్రామ బిఎల్ఓల దగ్గర ఉన్న చాలా బాగా చేస్తున్నారని, ఇక్కడ సమస్య ఇప్పుడు వరి నాట్ల సమయం కాబట్టి ఉదయం 9 గంటలకు వ్యవసాయ పనులకు వెళ్తున్నారని, బిఎల్ఓలు అందరూ జాప్తాపూర్ గ్రామస్తులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అర్బన్ లో ఎస్ఐఆర్ చాలా వీక్ గా ఉందని, ప్రధానంగా అర్బన్ లో మోతి రోడ్డులో సౌరాల, మొండిగట్ట, వారి గోత్రాల కాలనీ, బుడగజంగాల కాలనీ, గోవిందపల్లి ప్రాంతంలో, వరంగల్, నర్సంపేట ప్రాంతం నుండి వచ్చి ఉపాధి కోసం స్థిరపడ్డ వారు ఉన్నారని, ఈ ప్రాంతంలో స్పెషల్ అటెన్షన్ ఇచ్చి వీరంతా కూడా ప్రొద్దున పనులకు పోయే వారే సాయంత్రం 5 గంటలకు అందుబాటులో ఉంటారని, అక్కడి బిఎల్ఓలను సాయంత్రం అందుబాటులో ఉంటూ పనిచేసేలా చూడాలని ఆయన ఆర్డీఓను కోరారు. అధికార యంత్రాంగం ద్వారా జారీ చేయబడిన జిల్లా పీడన పత్రం వేయబడి మాత్రం మనకు క్లియర్ స్కోప్ ఉన్నది. దీనికి ఈ 87 లాగా రిస్ట్రిక్షన్ లేదు. ఇది ఒక్కటే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి మాత్రము, లేక ఎనీ ఈ ఎడ్యుకేషన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ చదువుకున్న వరకు అదొక ఆధారం. మీరు 5 తర్వాత ఇల్లు ఊరు ఇదే ఊరు కదా, మరి పోవచ్చు కాదమ్మా. ఇప్పుడు మనం బయట గ్రామాలలో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంగబెట్టి చేసి మాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి అక్కడ ఊరి పేరు తెలుసుకొని టీచర్స్ మేమే కాల్ చేసి నెంబర్ తెలుసుకుంటాం. రూరల్ యావరేజ్ తగ్గిపోతాం, అదర్వైజ్ 57 అట్లా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర రూరల్లో కూడా బీర్పూర్ అడ్వాన్స్ ఉన్నది, బీర్పూర్ తర్వాత సారంగాపూర్ ఉన్నది, సారంగాపూర్ రాయకల్, జగిత్యాల రూరల్లో కంపేరింగ్ రూరల్ దాన్ని మనం ఎన్నుకున్నాం. ఈ రూరల్ ఏదైతే ఉన్నదో బీర్పూర్, సారంగాపూర్, బీర్పూర్ అడ్వాన్స్ ఉంది, వాళ్ళు 70% చేసింది. తర్వాత సారంగాపూర్, రాయకల్ ఉన్నది, మనము నెక్స్ట్ ఉన్నాం జగిత్యాల. మరి ఎందుకు స్లో అవుతుంది? జాప్తాపూర్ విలేజ్ బిఆర్ఓస్ దగ్గర ఉన్నారు సార్. అంటే దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుంది సార్ అంటే, ఇప్పుడు వరి నాట్ల దినం కాబట్టి మార్నింగ్ 9 అయితే మొత్తం అడవులు మొగులు అందరూ పొలాల పొంటి నాట్లే మూడు వ్యవసాయ పనులు పోతున్నారు. వాళ్ళకి అవైలబిలిటీ అనేది లేదు. హౌస్ హోల్డ్స్ అవైలబిలిటీ ఏదైతే ఉందో సార్, మన 9 తర్వాత ఏదైతుందో వాళ్ళ అవైలబిలిటీ లేదు. ఈ స్పీకర్ అట్లాగా సార్. నేను అనేది ఏంటంటే, మై సజెషన్ ఇది, ఇప్పుడు బీఆర్ఓస్ ఏదైతుందో అదే గ్రామస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు వ్యవసాయ పనులు వేరే వాళ్ళందరూ ఏదైతుందో 5 గంటలకు రిటర్న్ వస్తారు. వీళ్ళు ఏదైతే ఉందో అదే గ్రామస్తులు కాబట్టి వాళ్ళ పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు ఏదైతే ఈవినింగ్ 5 తర్వాత ఈ ఇండ్ల పొండి తిరిగితే వాళ్ళకి ఈజీగా దొరుకుతారు సార్. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే, సాయంత్రం 5 గంటల దాకా పని చేస్తున్న 5 తర్వాత ఏదైతుందో ఇక చీకటి పడ్డది కదా అని చెప్పని వాళ్ళ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. ఓటర్ అవైలబిలిటీ, ఆ ఓటర్ అవైలబిలిటీ ఏదైతుందో మీకు 5 తర్వాతనే ఉంటుంది. ఐదర్ బిఫోర్ 9 ఆర్ ఆఫ్టర్ 5. ఈ బిట్వీన్ టైం ఏదైతే ఉందో వాళ్ళు ఆఫీస్లో కూర్చున్నా పర్వాలేదు, లేక వాడకట్ట తిరిగినా పర్వాలేదు. హలో సార్, అక్కడ పిఎస్ లేరు కాబట్టి అక్కడ ఓటు మనకు ఇబ్బంది లేదు. వాళ్ళ పాత ఇండ్ల దగ్గరనే చేస్తున్నారు. అంటే వాళ్ళకి మన నూకపల్లి అర్బన్ హౌసింగ్ చేయడం లేదు, ఓన్లీ వాళ్ళ పాత ఇండ్ల దగ్గర రిజిస్టర్డ్ అక్కడనే చేస్తున్నాం. సపోజ్ వాళ్ళకి మరి నూకపల్లి అర్బన్ హౌసింగ్ అని రాయించుకోదలుచుకుంటే రాయించుకోవచ్చు కదా, కానీ పిఎస్ నెంబర్ ఉండదు. ఇప్పుడు ఆప్షన్ లేదు, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ రకంగా చేసుకొని తర్వాత అది చేసుకోవాలి. ఓకే.
ఈ కొద్దిగా చూడండి సార్, ఇప్పుడు మీరు ఎట్లా మీ రెస్పాన్సిబుల్ ఏందో మాకు కూడా అదే బాధ్యత అయిపోయింది సార్. మాకు ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఏదైతున్నదో మాకు కూడా మేజర్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. మాకు కూడా ఇప్పుడు ఎవ్రీ డే టు డే మాకు కూడా మానిటరింగ్ అవుతున్నది సార్. టెలికాన్ఫరెన్స్లు, హౌ ఫార్ యువర్ ఈచ్ డే, ఇక్కడ వేర్ యువర్ ల్యాకింగ్, వై యువర్ ల్యాకింగ్ అనేది ఏదైతుందో మాకు కూడా రోజు ఈవినింగ్ టెలికాన్ఫరెన్స్లో రివ్యూస్ అవుతున్నాయి సార్. ఒక సందేహం సార్, ఈ అర్బన్ లో ఎక్కడైతే మీ లీడర్స్ కానీ కౌన్సిలర్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళ గురించి పార్టిసిపేట్ చేపిస్తుంది. మేము వీఆర్ ఆల్సో గోయింగ్ రౌండ్. ఇప్పుడు నేను చాప్తాపూర్కి వచ్చిన సార్. ఇప్పుడు నేను దీని తర్వాత విల్ గోయింగ్ అర్బన్ ఆల్సో. నేను ఇప్పుడు ఫస్ట్ చాప్తాపూర్ మహేష్ గారు అని చెప్పిన సర్పంచ్ ఏదైతుందో హీస్ టేకింగ్ ఇనిషియేషన్. ఆయననే ఈ ఓన్లీ ఇన్వైటెడ్ అస్ టు జాప్తాపూర్. ఇక్కడ జాప్తాపూర్ సర్పంచ్ మహేష్ అని ఉన్నాడు సార్. ఆయననే ఈ ఓన్లీ ఇన్వైటెడ్ అస్ టు జాప్తాపూర్ విలేజ్. కొద్దిగా ప్లీజ్ లెటర్స్. మన బీర్పూర్ సారంగపూర్ బెటర్ ఉన్నాం సార్. రూరల్ కాకుండా ఏమైపోయిందంటే అక్కడ వ్యవసాయ పనులు లేవు. అక్కడ వాటర్ స్కార్సిటీతోనే ఇప్పుడు జగిత్యాల రూరల్ ఏదైతుందో వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నది. ఇక్కడ వ్యవసాయ పనులు ఏదైతుందో ఇక్కడ కొద్దిగా కొనసాగుతున్నాయి. ఈడ ఈ సమస్య వచ్చింది. బీర్పూర్ సారంగాపూర్ ఏదైతుందో వాటర్ అవైలబిలిటీ తక్కువ ఇక్కడ కంపేరింగ్లీ కాబట్టి ఏదైతుందో వాటర్ అవైలబిలిటీ పొందగలుగుతున్నాం. ఇది ఏదైతుందో ఓన్లీ ఈవినింగ్ 5 తర్వాత చేస్తేనే కానీ మనం వాటర్ అవైలబిలిటీ అనేది మనం పొందగలుగుతాం. లేకుంటే డిఫికల్ట్. ఎందుకంటే హార్డ్లీ వీ లెఫ్ట్ ఓన్లీ 9 days. అంటే నిన్న మనకు 1 week ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్టెన్షన్ ఇచ్చారు సార్. ఓకే, 2014 కాబట్టి వాళ్ళకు 1 week ఇచ్చారు, మనకు 1 week ఇవ్వచ్చు. ఇచ్చే అవకాశం ఉన్న డెఫినెట్ ఇస్తారు. కానీ అది మనం ఇట్ నీ నాట్ బి లీక్డ్. ఇట్ నీ నాట్ బి లీక్డ్. మేము కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ 2014 ఉన్నది లాస్ట్ డేట్ కాబట్టి వాళ్ళకి ఇస్తే మనకి ఇస్తారు అని చెప్పని. బట్ వీక్ డేస్ ఈజ్ నాట్ బిగ్ థింగ్. సరే ఏది ఉన్నా కానీ మనం ప్రిపేర్ ఫర్ 24th ఓన్లీ. అదే ప్రిపేర్. ఇప్పుడు అర్బన్ కు కాంట్ యూ రిక్వెస్ట్ ది మున్సిపల్ కమిషనర్ టు కోఆర్డినేట్ విత్ యూ సార్? కమిషనర్ ఏదైతే ఉందో ఫుల్ టైం ఇట్ ఇవ్వమని చెప్పండి సార్. కలెక్టర్ గారు చెప్పండి సార్. చెప్పి లెట్ మున్సిపల్ కమిషనర్స్ ఆఫ్ జగిత్యాల అండ్ రాయకల్లే లెట్ దెమ్ బి ఇన్వాల్వ్డ్ ఫుల్లీ ఇన్ దిస్ ఎస్ఐఆర్ ఉండేది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే వాళ్ళు పాటు ఉండాలి. మిగతా పనులు ఈ వారం రోజులు పక్కన పెట్టమని చెప్పండి. అదే సార్. మొన్న ఏదైనా ఉంటే మీకు ఈవినింగ్ ఒకసారి నేను అప్డేట్ చేసుకుంటా సార్ మీతోని. ఈవినింగ్ 6 తర్వాత మీకు రిపోర్ట్స్ వస్తాయి కదా. నేను 7 o'clock అట్లా మీకు అప్డేట్ చేసుకుంటా. మళ్ళీ అగైన్ ఫర్దర్ వాట్ ఎవర్ ఎక్కడ ఏమి ఇబ్బందులు వస్తాయో మీ దృష్టి పట్టుకొస్తా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.